వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. మనము లాస్ట్ వీడియోలో ఫండమెంటల్ రైట్స్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఐ విల్ డిస్కస్ ఆర్టికల్ 13. ఇది కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియో కూడా. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఏమైనా చట్టాలు ఫండమెంటల్ రైట్స్కి అగెన్స్ట్గా ఉంటే ఏం చేయాలి? ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కమెన్స్ అవ్వక ముందు ఆల్ లాస్ అన్ని చట్టాలు ఫోర్స్లో ఏవైతే ఉన్నాయో కమెన్స్మెంట్ అవ్వక ముందు అవి కానీ ఏమైనా ఇన్కన్సిస్టెంట్ అయితే దే షల్ బి వాయిడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ. ఎంతవరకు ఫండమెంటల్ రైట్స్కి కన్సిస్టెంట్గా లేవో ఆ పార్ట్ వరకు షల్ బి వాయిడ్ అండ్ ఇన్వాలిడ్ యాజ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. ఈ మొత్తం ఫండమెంటల్ రైట్స్ పార్ట్కి ఎంతవరకు ఇన్కన్సిస్టెంట్గా ఉండి ఇన్ డెరగేషన్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో ఆ పార్ట్ వరకు కూడా షల్ బి వాయిడ్ అండ్ ఇన్వాలిడ్. సో అని ఆర్టికల్ 13 క్లాజ్ 1 చెప్తుందండి. క్లాజ్ 1. ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే బేసికల్గా ఎర్త్ ఉంటుంది, సన్ ఉంటుంది, మూన్ ఉంటుంది, నెల మధ్యలోకి వస్తుంది మూన్. సో ఈ పార్ట్ ఎక్లిప్స్ అయిపోద్ది. ఇక్కడ వరకు ఎర్త్లో ఉన్న వాళ్ళకి సన్ కనపడదు. సో దిస్ ఈజ్ సోలార్ ఎక్లిప్స్. అలాగే సన్ ఉంది, మూన్ ఉంది, ఎర్త్ ఇక్కడ ఉంది, ఇలా మధ్యలోకి వచ్చింది ఎర్త్. సో మనకి కనపడదు ఇంకా మూన్. ఈ పార్ట్లో ఉన్న వాళ్ళకి మూన్ కనపడదు. సో దిస్ ఈజ్ లూనార్ ఎక్లిప్స్. సో ఆ విధంగా ఏదైతే ఒక చట్టంలో ఈ పార్ట్ కానీ ఇన్కన్సిస్టెంట్ అయితే ఇది ఇన్వాలిడ్ అవ్వదు, అంటే మిగతా పార్ట్ ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. ఈ పార్ట్ ఇన్వాలిడ్ అవుతుంది, ఈ పార్ట్ వ్యాలిడ్ అవుతుంది, ఈ పార్ట్ ఒకటే ఇన్వాలిడ్ అంటారు. సో దట్ ఈస్ ద ఆర్టికల్ 13 క్లాజ్ 1. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ కూడా అదే చెప్తుంది. ఇఫ్ ఎ లా ఇన్ ఆపరేషన్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ దెన్ ఇట్ డస్ నాట్ బికమ్ డెడ్ ఆల్ టుగెదర్. మొత్తం చట్టం అంతా కూడా చచ్చిపోదు, బట్ ఓన్లీ గెట్ ఎక్లిప్స్డ్. ఈ పార్ట్ ఎక్లిప్స్ అయిపోతుంది అనమాట. ఇదంతా నా లైవ్లోనే ఉంటుంది. ఇఫ్ అండ్ వెన్ ద ప్రొవిజన్స్ విచ్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిమూవ్డ్ ద లా విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ అగైన్. ఇదైతే ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో ఈ పార్ట్ని, ఇదంతా కూడా మళ్ళీ ఫోర్స్లోకి వచ్చేస్తుంది ఈ యాక్ట్. సో దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. డాక్ట్రిన్. మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, నేమ్, అడ్రస్ అన్నీ తప్పుగా ఉన్నాయా? గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల? డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ని ఎప్పుడు సుప్రీంకోర్టు తీసుకొచ్చిందంటే బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ 1955 ప్రపోండెడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఓకే అండి, బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ 1955 సుప్రీంకోర్టు ప్రపోండెడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. తర్వాత దీప్చంద్ స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ విల్ అప్లికబుల్ ఓన్లీ టు ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. అంటే ఆర్టికల్ 13 అనేది ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించే కదా హెడ్డింగ్. సో అందుకని ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఎక్కడ అప్లిక్ అవుతుందంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950 కన్నా ముందు చేశారో ఆ చట్టాల మీదే అప్లై అవుతుంది అని దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తర్వాత అంబికా మిల్స్ కేసు 1974. దీనికంటే ముందే 1973లో కేశవానంద భారతి కేసు జడ్జ్మెంట్ రావడం జరిగింది. అందుకని అంబికా మిల్స్ కేసు ఎప్పుడు జరిగింది? 1974లో జరిగింది. ఇక్కడ ఏం చెప్పారు? సుప్రీంకోర్టు స్టేటెడ్ దట్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ యాజ్ వెల్. దీప్చంద్కి అంబికా మిల్స్ కేసుకి అది తేడా. ఇక్కడ ఏంటంటే ఓన్లీ అన్నాడు ప్రీ కాన్స్టిట్యూషనల్, ఇక్కడ ఏంటంటే ఎక్స్టెండ్ చేయొచ్చు పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ కూడా. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ని అంటే 1973 తర్వాత ఏదైనా చట్టం చేస్తే ఒక పార్ట్ ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్కి అగెన్స్ట్గా ఉందనుకోండి, ఈ పార్ట్ వరకే ఇన్వాలిడ్, దిస్ పార్ట్ ఈజ్ హోల్డ్స్ గుడ్ అనమాట అని చెప్తుంది. పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ కూడా పనిచేస్తుంది అనేది అంబికా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. హోప్ యూ అండర్స్టూడ్ అప్ టు హియర్. నౌ కమ్స్ అనదర్ ఇంపార్టెంట్ క్లాస్, ఆర్టికల్ 13 క్లాస్ 2. లాస్ట్ వీడియోలో చెప్పాను, దిస్ 13 క్లాస్ 2 ఎక్స్ప్రెసివ్లీ ప్రొవైడ్స్ ఫర్ ద డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇంప్లిసిట్గా ఆర్టికల్ 32 and 226. సో ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటో చూద్దాం. ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. ముందు అసలు స్టేట్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్న పార్ట్కి ఎగెన్స్ట్గా ఎలా చేయకూడదు, ఆర్ అబ్రిడ్జెస్ ఏమీ చేయకూడదు అనమాట ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్గా. అండ్ ఎనీ లా మేడ్, ఒకవేళ ఏమైనా చట్టం చేస్తే ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ క్లాస్ షల్ బి వాయిడ్. ఏదైనా చట్టం చేస్తే ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్గా ఉంటే ఆ పర్టికులర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ కాంట్రవెన్షన్ ఇట్ విల్ బి వాయిడ్ అనమాట. ఎక్కడ వరకు అయితే ఆ చట్టం ఈ ఫండమెంటల్ రైట్స్ని హరిస్తుందో ఆ మొక్క వరకు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ కాంట్రవెన్షన్ దట్ షల్ బి వాయిడ్. అదండి. సో అందుకని డైరెక్ట్గా చెప్తుంది, నువ్వేమీ చట్టం చేయొద్దు, చట్టం చేస్తే అది వాయిడ్ అని చెప్తుంది సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు అని క్లియర్గా చెప్పేసింది ఇక్కడ. యు ఆర్ నాట్ ఎలిజిబుల్, పార్లమెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ the rights conferred by this part, and any law made in contravention of this clause
అంటే ఈ క్లాజ్లో చెప్పిన విధంగా చెయ్యొద్దు అని చెప్పింది క్లాజ్. ఒకవేళ చేస్తే కనుక షాల్ బి వాయిడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ కాంట్రవెన్షన్. అక్కడ వరకు అది వాయిడ్ అని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తెలుస్తుంది. ఇన్ దిస్ ఆర్టికల్ ఎలా ఇంక్లూడ్స్, అసలు చట్టం అంటే ఏంటి? ఎలా ఇంక్లూడ్స్ ఎనీ ఆర్డినెన్స్, ఆర్డర్, బైలా, రూలు, రెగ్యులేషను, నోటిఫికేషను, కస్టమ్ ఆర్ యూసేజ్ హ్యావింగ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ద ఫోర్స్ ఆఫ్ లా. ఇవన్నీ కూడా చట్టాల కింద వస్తాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా ఒక చట్టమే, ఒక ఆర్డర్ అన్న చట్టం కింద కన్సిడర్ చేస్తారు, బైలా అన్న చట్టం కింద కన్సిడర్ చేస్తారు. ఇది ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగించినది ఏదైనా సరే అలా అన్న పర్వ్యూలోకి ఇవన్నీ వస్తాయి. ఆర్డినెన్స్, ఆర్డర్, బైలా. ఆర్డర్ అంటే గవర్నమెంట్ ఆర్డర్, జీవో అంటాం కదా, జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. బైలా ఏమన్నా సొసైటీ అని ఉంటే బైలాస్ ఉంటాయి వాటికి. అలాగే రూల్, ఏదైనా రూల్ పాస్ చేసినా, ఏదైనా రెగ్యులేషన్ పాస్ చేసినా, ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినా, ఏదైనా కస్టమరీగా చేస్తున్నా, ఆ యూసేజ్ ఏదైనా వాడుతున్నా, ఏదైనా ఈ పార్ట్కి కిందకి వస్తాయన్నమాట. ఈ పార్ట్లో విఘాతం కలిగించే చట్టం కింద ఏదైనా చేస్తే వస్తాయి ఇవన్నిటిలో. అలాగే సబ్ క్లాస్ బి, లాస్ ఇన్ ఫోర్స్ ఇంక్లూడ్స్ laws passed or made by a legislative or other competent authority in the territory of India before the commencement of this constitution and not previously repealed. అలాగే లాస్ ఇన్ ఫోర్స్ అన్నాం కదా, కాన్స్టిట్యూషన్ కంటే ముందు 26/1950 జనవరి 1950 కంటే ముందు లాస్ ఇన్ ఫోర్స్ అంటే ఒక లెజిస్లేచర్ చేసిన చట్టాలు కానీ, ఏదైనా కాంపిటేటివ్ దానికి సంబంధించిన అథారిటీ ఏమైనా ఇచ్చిన ఒక ఆర్డర్ కానీ, రెగ్యులేషన్ కానీ, నోటిఫికేషన్ కానీ టెరిటరీ ఆఫ్ ఇండియాలో అంతకు ముందు ఇచ్చింది రిపీల్ అవ్వలేదు, అవి రిపీల్ చేయలే, బట్ అవి ఇప్పుడు వాడుకలోకి వచ్చినాయి అనుకోండి. ఒకవేళ అవి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉన్నాయి అనుకోండి, అవి షాల్ బి వాయిడ్. లాస్ ఇన్ ఫోర్స్ అంటే అర్థం అది, లా అంటే అర్థం ఇది. సో ఏ చట్టం అయినా సరే చేయడానికి వీల్లేదు అని క్లాస్ 2 చెప్తే, ఆ చట్టం అంటే ఏంటో క్లాస్ 3 చెప్తుంది అనమాట. చట్టం అని చట్టం లాస్ ఇన్ ఫోర్స్ గురించి క్లాస్ 3 చెప్తుంది. ఇక్కడ అసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఈ క్లాస్ 4ని 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971లో తీసుకొచ్చారు. అంటే కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్లో ఈ క్లాస్ లేదు. ఇట్ వాజ్ ఇన్సర్టెడ్ బై ద 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ నుంచి అసలైన కథ మొదలవుతుంది. పార్లమెంట్కి, జ్యుడిషియరీకి, అల్టిమేట్లీ లీడింగ్ టు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ కేశవానంద భారతి కేసు. 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1971లో 13 క్లాస్ 4ని ఇన్సర్ట్ చేసింది పార్లమెంట్. ఏం చెప్తుంది క్లాస్ 4? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368. మనకి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ని ఎలా అమెండ్ చేయొచ్చు అని ఆర్టికల్ 368లో ఇవ్వడం జరిగింది. పార్ట్ 20. సో క్లాస్ 4 ఏం చెప్తుంది ఇక్కడ? ఆర్టికల్ 368 ప్రకారం చేస్తే ఏదైనా చట్టం అది ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉందని చెప్పడానికి వీల్లేదు అంటుంది క్లాస్ 4. ఏది అప్లై అవ్వదట. ఈ పైన చెప్పిన 3 క్లాసులు కూడా ఒకవేళ ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్ చేస్తే ఏదైనా చట్టాన్ని ఈ 3 అప్లై అవ్వవు. సో దాన్ని సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు అని చెప్పి ఆర్టికల్ 13 క్లాస్ 4 చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? 1971లో తీసుకొచ్చారు బై 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971. సో ఇప్పుడు మనం అసలు అమెండ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఈ క్లాజ్ వ్యాలిడా కాదా, ఈ క్లాజ్ అనేది 13(4) క్లాజ్ అనేది వ్యాలిడా కాదా, ఏమన్నారు అని ఈ అమెండ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ స్టోరీలో చూద్దాం. అసలు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చా చేయకూడదా అనేది ఎప్పుడు వచ్చింది? ఫస్ట్గా ద క్వశ్చన్ వెదర్ ద ఫండమెంటల్ రైట్ కెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ అండర్ 368 కేమ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విత్ ఇన్ ఎ ఇయర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కమింగ్ టు ఫోర్స్. ఇప్పుడు శంకర్ ప్రసాద్ కేసులోనే వచ్చింది. శంకరీ ప్రసాద్ కేసు 1951లోనే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చా చేయకూడదా అన్న క్వశ్చన్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసింది 1951లోనే. ఇక్కడ ఏమన్నారు సుప్రీంకోర్టు? ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ కట్టేల్స్ ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఛాలెంజ్డ్. ద రైట్ టు ప్రాపర్టీ అనేది అప్పట్లో ఉండేది కదా, మనం తీసేసిన దాన్ని ఫండమెంటల్ రైట్స్లో తీసేసింది 1978 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసేసి 300A ఒక లీగల్ రైట్గా పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ కేసు ఏంటంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ కట్టేల్డ్, ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ చేసిన పార్లమెంట్ దట్ కట్టేల్డ్ ద రైట్ టు ప్రాపర్టీ, అది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ మార్చారు మీరు, రైట్ టు ప్రాపర్టీ అండర్ ఆర్టికల్ 31 మీరు కట్టేల్ చేస్తున్నారు అని శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టులో వేయడం జరిగింది 1951. Supreme Court ruled that the power of the Parliament to amend the Constitution under Article 368 also includes the power to amend fundamental rights. ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్ చేస్తే ఫండమెంటల్ రైట్స్ని కూడా చేయొచ్చు, ఫండమెంటల్ రైట్స్ చేసే అధికారం కూడా ఉంది అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చేసింది 1951 శంకరీ ప్రసాద్ కేసులో. ఓకే అండి, దట్ ఈస్ 1951 శంకరీ ప్రసాద్ కేసు. తర్వాత గోలక్నాథ్ కేసు వచ్చింది 1967లో. ఇక్కడ ఏం చేసింది? రివర్స్ ఇట్ ఎర్లియస్ట్ ఆర్డర్. సుప్రీంకోర్టు రివర్స్డ్ ఇట్స్ ఎర్లియస్ట్ స్టాండ్. ఇన్ దిస్ కేస్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ ఇన్సర్టెడ్ సర్టెన్ స్టేట్ యాక్ట్స్ ఇన్ 9th షెడ్యూల్ వాజ్ ఛాలెంజ్డ్. 9th షెడ్యూల్లో తీసుకొచ్చారు కదా, 9th షెడ్యూల్లో ఈ భూ వివాదాలకు సంబంధించి అన్నీ ఉంటాయని ఈ 9th షెడ్యూల్లో ఏమైనా పెడితే ఇంకా కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి వీల్లేదు అనేది 9th షెడ్యూల్ కాన్సెప్ట్ అనమాట. సో దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే డోంట్ థింక్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఓన్లీ రియాగ్నైజేషన్ ఆఫ్ స్టేట్సే జరిగింది అనుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి. మనం ఒక్కొక్క అమెండ్మెంట్ తీస్తే ఓల్డ్ అంత ఉంటుంది చరిత్ర. సో అమెండ్మెంట్ అన్ని చదువుకుంటా ఉంటే సంవత్సరం పడుతుంది అనమాట. సో ఇక్కడ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని క్వశ్చన్ చేయడం జరిగింది గోలక్నాథ్ కేసులో. 9th షెడ్యూల్ వాజ్ ఛాలెంజ్డ్. The Supreme Court ruled that fundamental rights are given a transcendental and immutable position. అంటే ఒక చాలా గొప్ప ట్రాన్సెండెంటల్ అనేది చాలా గొప్పగా, ఇమ్యూటబుల్ అంటే మ్యూటబుల్ కానిది, మార్చలేనిది,
ట్రాన్సెండెంటల్ అంటే ఒక భూమి నుంచి దిగికి వచ్చిన అలాగనమాట ట్రాన్సెండ్ అలా అంటాం అనమాట అని గొప్పగా వర్ణించి ఫండమెంటల్ ఈ క్వశ్చన్ ఇలాగ ఒక స్టేట్మెంట్ ఎక్కడ చూసారండి క్వశ్చన్లో ఈ పర్టికులర్ దాంట్లో ఏ కేసులో అన్నారు ట్రాన్సెండెంటల్ ఇమ్యూటబుల్ పొజిషన్ అని ఏ కేసులో అన్నారు అని ఎక్కడ చూసాను క్వశ్చన్. గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ని ఇలా డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ని ఒక ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ పొజిషన్ ఇవ్వడం జరిగింది ఫండమెంటల్ రైట్స్కి. అందుకని పార్లమెంట్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ద ఫండమెంటల్ రైట్స్ అని గోలక్నాథ్ కేసులో రూలింగ్ మార్చింది సుప్రీంకోర్టు. రివర్స్డ్ దీంట్లోనేమో ఇష్టారాజ్యం 368 ప్రకారం చేసుకోవచ్చని ఇచ్చింది అంతే కదండి. 1967లో ట్రాన్సెండెంటల్ అండ్ ఇమ్యూటబుల్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. అందుకని పార్లమెంట్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని రివర్స్ చేసింది రూలింగ్. మరి పార్లమెంట్ ఊరుకుంటుందా? పార్లమెంట్ రియాక్టెడ్ టు ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ ఇన్ గోలక్నాథ్ కేస్ by enacting 24th Amendment Act 1971. The 24th Amendment Act amended Article 13 and Article 368. It declared that Parliament has the power to abridge any fundamental right under Article 368 and such an act will not be a law under the meaning of Article 13. ఇక్కడ తీసుకొచ్చారనమాట ఈ 13 Clause 4ని ఈ సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసుకి రియాక్ట్ అవుతూ 13 Clause 4ని తీసుకోవడం జరిగింది. 24th Amendment Act 1971 ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ అప్లై టు అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ ఆర్టికల్ 368. 368ని ఉపయోగించి 368 పద్ధతిలో 368 ఆర్టికల్లో ఉన్న విధంగా పార్లమెంట్ కానీ ఒక చట్టం చేసి ఆ చట్టం ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ఎగెనిస్ట్గా ఉన్నా సరే ఇట్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. ఆ చట్టం ఏమీ చల్లదు అని అనడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు పార్లమెంట్ 24th Amendment Act ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 13 Clause 4 ఇన్సర్ట్ చేసింది అనమాట. అలాగే 368లో కూడా క్లాజ్ని ఇన్సర్ట్ చేసింది. సో ఆ విధంగా 1971కి సిచ్యువేషన్ అది. 1971 మళ్ళీ గోలక్నాథ్ కేసు 1967కి ఇది కౌంటర్ అనమాట. పార్లమెంట్ ఇచ్చిన కౌంటర్ ఇది. అప్పుడు మళ్ళీ కేశవానంద భారతి కేసు పడింది 1973లో. ఇక్కడ మళ్ళీ గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ మళ్ళీ ఓవర్ రూల్ చేసింది సుప్రీంకోర్టు ఓవర్ రూల్ ఇట్స్ జడ్జ్మెంట్ ఇన్ గోలక్నాథ్ కేసు. ఏమని ఓవర్ రూల్ చేసింది? ఇట్ అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద 24th Amendment Act. ఆ Clause 4ని యాక్సెప్ట్ చేసింది. ఇట్ అప్హెల్డ్ ద వ్యాలిడిటీ అండ్ స్టేటెడ్ దట్ పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. పార్లమెంట్ చేయొచ్చు ఒప్పుకుంది సుప్రీంకోర్టు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ లైడ్ డౌన్ ఎ న్యూ డాక్ట్రిన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ రూలింగ్ ఇచ్చిందనమాట. కాన్స్టిట్యూంట్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 డస్ నాట్ ఎనేబుల్డ్ ఇట్ అంటే పార్లమెంట్కి అవకాశం ఇవ్వలేదు టు ఆల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ని మార్చే హక్కు ఇవ్వలేదు. ఫండమెంటల్ రైట్స్ని మార్చొచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి అవకాశం లేదు అని ది గ్రేట్ కేశవానంద భారతి కేసు 1973లో చెప్పడం జరిగింది. 1973 2023 50 years completed for this case. సో ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ పాలిటీలో. So you just mentioned that you want to learn Python. So do not learn Python in manual way in 2025 because learning Python in manual way will take పాలిటీలో ఉన్న అంశం 50 years కంప్లీట్ అయింది కాబట్టి. సో కరెంట్ పాలిటీలో ఈ ఆర్టికల్ 13 అనేది క్రూషియల్ అవుతుంది కదా. అదే కదా కరెంట్ పాలిటీ అంటే. బేసిక్ నాలెడ్జ్ 90% ఆన్ ద బేసిక్ మార్చడం జరిగిందన్నమాట. మళ్ళీ దిస్ యాక్ట్ అమెండెడ్ ఆర్టికల్ 368 అండ్ డిక్లేర్ దట్ దెర్ ఇస్ నో లిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ నో అమెండ్మెంట్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆన్ ఎనీ గ్రౌండ్ ఇంక్లూడింగ్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. మేము ఏమైనా చేస్తాం, మమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు లేదు అని ఆర్టికల్ 13 Clause 5 తీసుకొచ్చింది ఈ 42nd Amendment Act 1976. ఈ పర్టికులర్ మ్యాటర్ అంతా ఇన్వాల్వ్ చేసి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము మమ్మల్ని అడగడానికి ఎవరు అధికారం లేదని చెప్పి 13 Clause 5 తీసుకొచ్చింది. అలాగే ఆర్టికల్ 368లో కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. 13 Clause 5 వాస్ ఇన్సర్టెడ్ బై 42nd Constitutional Amendment Act 1976. అందులో ఏం చెప్పారు? నో లిమిటేషన్ ఆన్ ద కాన్స్టిట్యూయెంట్ పవర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ నో అమెండ్మెంట్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆన్ ఎనీ గ్రౌండ్ ఇంక్లూడింగ్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఏ విధంగా కూడా క్వశ్చన్ చేయడానికి లేదు 368 ప్రకారం అమెండ్ చేస్తే అని ఈ ఆర్టికల్ 13 Clause 5 ఇన్సర్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు సింపుల్గా కుదరదు అని చెప్పింది అనమాట. సుప్రీంకోర్టు ఏమంది? మినర్వా మిల్స్ కేసులో ఆ 13 Clause 5 చల్లదు బాబు, నువ్వేం క్వశ్చన్ చేయడానికి అడగడానికి కుదరదు అంటున్నావు, అది జ్యుడిషియల్ రివ్యూ. ఆ జ్యుడిషియల్ రివ్యూ అనేది మళ్ళీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికే నాకు హక్కు లేదంటే నువ్వు ఇచ్చిన 13 Clause 5 చల్లదు అని మినర్వా మిల్స్ కేసులో రూలింగ్ ఇచ్చింది. ద సుప్రీం కోర్ట్ ఇన్వాలిడేటెడ్ ద అబోవ్ ప్రొవిజన్ అంటే పైన 42nd Amendment Act 1976 ద్వారా 13 Clause 5ని ఇన్వాలిడ్ అని చెప్పింది. బికాస్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ అని ఎక్కడ మొట్టమొదటిసారి జ్యుడిషియల్ రివ్యూని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా తీసుకొచ్చింది సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో 1980. అర్థమైందండి? 13 Clause 5ని ఇన్వాలిడేట్ చేస్తూ మినర్వా మిల్స్ కేసులో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 13 Clause 5 42nd Constitutional Amendment Act 1976లో తీసుకొచ్చారు కదా. మా ఇష్టం, మేము ఏమైనా చేస్తాం, మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు అని అన్నది 13 Clause 5. క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకు లేదు? బేసిక్ ఫీచర్ అది క్వశ్చన్ చేయడం. అదే మా జ్యుడిషియల్ రివ్యూ, మేము రివ్యూ చేస్తాం, క్వశ్చన్ చేస్తాం. దట్ ఈస్ ద బేసిక్ ఫీచర్. అందుకని నువ్వు ఇచ్చిన ఈ క్లాజు ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగింది. సో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ అ బేసిక్ ఫీచర్ అని ఇచ్చింది మినర్వా మిల్స్ కేస్ 1980. పాయింట్ నోటెడ్. అగైన్ ఇన్ వామన్ రావు కేస్ 1981 సుప్రీం కోర్ట్ అడ్హియర్డ్ అంటే అతుక్కుంది. అడ్హియర్ అంటే అతుక్కోవడం అనమాట.
అడ్హియర్ అంటే అతుక్కోవడం. ఆ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్కి స్టిక్ అయ్యి అతుక్కుని ఫర్దర్ క్లారిఫైడ్ దట్ ఇట్ వుడ్ అప్లై టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ April 24, 1973, ద డేట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ కేశవానంద భారతి కేసు. సో ఈ రెండు కేసులు వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ కొంచెం స్లోగానే చెప్తాను మరి అంతకన్నా స్పీడ్గా చెప్తే ఐ మైట్ మిస్ ద మెయిన్ పాయింట్స్. అందుకని మరి టైం పడుతుంది వీడియో. చూడండి ఎంత ఏమైంది ఇన్స్టిట్యూట్స్లో మరి ఇవన్నీ ఎనాక్టెడ్ ఆఫ్టర్. ఇక్కడేమో జ్యుడిషియల్ రివ్యూని మొట్టమొదటిసారిగా బేసిక్ ఫీచర్ అని ఈ కేసులో చెప్పడం జరిగింది. ఈ వామన్ రావు కేసు 1981లో చెప్పింది ఏంటంటే April 24, 1973 డేట్ తర్వాత ఏ చట్టం అయినా సరే దోస్ యాక్ట్స్ విల్ కమ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని వామన్ రావు కేసులో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పర్టికులర్ డే రోజునే కదా జ్యుడిషియల్ రివ్యూ అనే దాన్ని అసలు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అన్న తీసుకురావడం, ఆ తర్వాత 1980లో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం. సో ఆ పర్టికులర్ డేట్ నుంచి తర్వాత ఎనీ లా ఎనీ యాక్ట్ విల్ కమ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని వామన్ రావు కేసులో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అనదర్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. అంటే మనం ఏది వ్యాలిడ్ కాదు, విచ్ ఈజ్ నల్ అండ్ వాయిడ్, విచ్ ఈజ్ నాట్ నల్ అండ్ వాయిడ్ అని మాట్లాడుకుంటాం. కాబట్టి ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. బట్ ఏంటంటే ఎక్లిప్స్ అంటే అది కవర్ అయి ఉంటుంది అంతే, నల్ అండ్ వాయిడ్ అవ్వదు. ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ మీద ఆ ప్రొవిజన్స్ తీసేసి ఆ యాక్ట్లో అది మళ్ళీ గవర్నమెంట్కు ఫండమెంటల్ రైట్స్ సుప్రీంకోర్టు ఓకే అన్నది అనుకోండి, ఆ పార్ట్ మళ్ళీ వచ్చేస్తుంది బయటికి, యాక్ట్ ఫోర్స్లోకి వస్తుంది. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. ఇప్పుడు సెవరబిలిటీ ఏంటంటే వాళ్ళు ఇంటర్ప్రిటింగ్ ద స్టాట్యూట్ అంటే స్టాట్యూట్ గవర్నమెంట్ ఇచ్చింది ఒక స్టాట్యూట్ అనమాట. ద కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ విత్ పార్ట్ ఆఫ్ ద లా ఆర్ యాజ్ ఎ హోల్ ఆర్ కాన్స్టిట్యూషనల్. అంటే ఒక పార్ట్ మాత్రమే కాన్స్టిట్యూషనల్గా ఉందా ఆర్ మొత్తం కాన్స్టిట్యూషనల్గా ఉందా అనేది కోర్ట్ చూస్తుంది. ఇఫ్ ఓన్లీ a part is unconstitutional, then that part only is severed. Severed అంటే తీసేస్తారు మొక్కని, సెవర్డ్ అండ్ హెల్డ్ నల్ అండ్ వాయిడ్ అంటే ఇంక తీసేస్తారు అనమాట. ఈ పార్ట్ లేదు బాబు ఇంకా అని తీసేస్తారు యాక్ట్లోంచి, ఇది ఒకటే రైట్ అని చెప్తారు అనమాట. సో దట్ ఈస్ సెవరబిలిటీ. ఎక్లిప్స్ అనేది ఏంటంటే ఎక్లిప్స్ అవుద్దంతే ఈ పార్ట్, మళ్ళీ ఒకవేళ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కానీ యాక్సెప్ట్ చేసి అనుకోండి, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఫోర్స్లోకి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎక్లిప్స్డ్ అంతే, ఆ పర్టికులర్ టైం వరకు అది ఎక్లిప్స్ అయి ఉంటుంది. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫోర్స్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కాంట్రవెన్షన్. బట్ ఇక్కడ మొత్తానికి తీసేస్తారు ఈ యాక్ట్ని, ఇది ఒకటే మిగులుతుంది అనమాట. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్లిప్స్ అండ్ సెవరబిలిటీ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. క్వశ్చన్స్. ద సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అండ్ యూఎస్ఏ. అంతే కదండి, ఇండియా అండ్ యూఎస్ఏ మాత్రమే ఈ జ్యుడిషియల్ రివ్యూ ఉంది. మనం జ్యుడిషియల్ రివ్యూ తెచ్చుకున్నది కూడా యూఎస్ఏ నుంచి. In India, who is competent to amend fundamental rights of the citizens? Yes, fundamental rights amend చేయొచ్చు. That's what Article 13 Clause 4 is saying. And it was upheld చేసింది సుప్రీంకోర్టు. దేంట్లో కేశవానంద భారతి కేసులో 24th Amendment Act 1971లో 13 Clause 4ని తీసుకోవడం జరిగింది. 13 Clause 4 ఏం చెప్తుంది? ఇట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ Article 368 అని చెప్తుంది. కేశవానంద భారతి కేసులో కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ డజంట్ కాంట్రవీన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, యూ కెన్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆల్సో. సో పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్, but not basic structure of the constitution. So it is competent. The main objective of Article 13 of the Indian Constitution, మనం నేర్చుకుంటున్న Article 13 గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, is to secure the paramountcy of the Constitution regarding fundamental rights. ఫండమెంటల్ రైట్స్ని పారమౌంట్గా నిలబెట్టడానికి Article 13 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అని చెప్తుంది. Article 13 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ యొక్క పారమౌన్సీ అంటే గొప్పతనం, వాటిని సెక్యూర్ చేయాలన్నమాట. Article 13 ఉద్దేశం అది. The rights are called fundamental rights because సేమ్ క్వశ్చన్ కదా, it is written in the Constitution, డెమోక్రటిక్ కాదు, పబ్లిక్ వెల్ఫేర్ కాదు, essential for పర్సనాలిటీ డెవలప్మెంట్, పార్లమెంట్ కాంట్ మేక్ లా అగేన్స్ట్ ఇట్. ఫండమెంటల్ రైట్స్ మీద ఎగేనిస్ట్గా చేయలేదు, అమెండ్ చేయొచ్చు, బట్ బేసిక్ స్ట్రక్చర్కి ఎగేనిస్ట్గా చేయలేదు. సో ఇదండి Article 13. నెక్స్ట్ వీడియోలో we shall meet with Article 14. Discipline is a finite resource. You wake up with a limited amount of discipline.